హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అనగనగా ఒక విద్యాశాఖ మంత్రి, ఆయన చెప్పేదానికి చేసేదానికి పొంతనే ఉండదు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి గారు రీసెంట్ గా ఒక ఘనకార్యం చేశారు. రీసెంట్ గా ఏంటి గతంలో ఎలక్షన్ ముందు కూడా మనం విన్నాం కదా, జాఫర్ గారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ 6 అమలు చేస్తారంటే సూపర్ 6 తో పాటు అన్ని పథకాలు అమలు చేయడం, దానికి ఎలా చేయాలనేది పూర్తి స్థాయిలో మా దగ్గర మ్యాప్ ఉంది. నేను మాత్రం దానికి కట్టుబడి ఉన్నాను. ఒకవేళ ఈ కనుక మేము అమలు చేయకపోతే నా సొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని అడగండి అంటూ సార్ గారు మాట్లాడుతూ కూడా జరిగింది. ఆ తర్వాత సంవత్సర కాలం పాటు సూపర్ 6 జాడలేదు. నిన్నే కాక మొన్న తల్లికి వందనం ఒకటేసి అన్ని సూపర్ 6లు ఇచ్చేసాం. ఆడబెట్టినదేమో P4లో చేర్చాం, స్కిల్ డెవలప్మెంట్ లోనేమో నిరుద్యోగ వృత్తి చేర్చాం అని సంకలు గుద్దుకొని అన్ని మోసపూరితమైనటువంటి పథకాలని అటు ఇటు మార్చుకుంటూ మోసం చేశారు ప్రజల్ని. ఇది కాదంటలేదు కదా, వాస్తవే కదా. అంతేకాదు కదా, రీసెంట్ గా లోకేష్ గారు భారీ ఫెయిల్యూర్ చేసిన ఘటన ఒకటి ఉంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే భారీ అంటే భారీ డిజాస్టర్. ఇప్పటి వరకు 10th క్లాస్ చరిత్రలో ఎప్పుడు ఇటువంటి డిజాస్టర్ జరగలేదు. 170,000 మంది ఫెయిల్ అయితే ఆ 170,000 మందిలో కనీసం 60% మెంబర్స్ వాల్యుయేషన్ కి వెళ్ళారు, రీకౌంటింగ్ కి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు అనూహ్యంగా చాలా మంది పాస్ అయ్యారు. చాలా మంది డిస్టింక్షన్ స్టూడెంట్స్ ని మార్కులు కూడా ఇవ్వకుండా పాస్ చేసింది ఈ బోర్డు. దానికి లోకేష్ గారిని అన్నారు కదా, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయనే కదా. మేము జెట్ స్పీడ్ లో 1 వీక్ లోనే రిజల్ట్స్ ఇచ్చామని చెప్పుకున్న వ్యక్తి అటర్ ఫ్లాప్ అయిన తర్వాత నోరు కూడా మెదపలేదు లోకేష్. అంత దారుణంగా ఉంటుంది. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్ని కాల రాశారు 10th క్లాస్ రిజల్ట్స్ తోటి అంటవరు ఎటువంటి సందేహం లేదు. సో ఫెయిల్యూర్ అయింది. ఒక రేంజ్ లో వ్యతిరేకత మూట కట్టుకున్నారు. తల్లిదండ్రులు అయితే ఊయటం ఒకటే తక్కువ, దొరికితే చెప్పులతో కాలర పట్టుకుని లోకేష్ గారు అన్నట్టే కొట్టేవారు. కానీ అది అయిపోయింది. దాన్ని ఎలాగోలా అటు ఇటు తిమ్మిని పంపించేశారు. 70,000 మంది మళ్ళీ రీవాల్యుయేషన్కి వెళ్ళారయ్యా. ఒక్కొక్కరికి ₹1,000, ఒక్కొక్కరు 2-3 సబ్జెక్టులు పెట్టారు. అంటే ఎంత వచ్చింది? దగ్గర 200 కోట్ల పైనే ఇన్కమ్ వాళ్ళకి. సరే వదిలేద్దాం, అదంతా ఎందుకని 2 కోట్లు 200 కోట్లు పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నారా లోకేష్ గారు ఇంకో పని చేసి ఇరుక్కుపోవడం జరిగింది. ఇది ఇంకా అన్నిటికన్నా ఘోరం. ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో మంచి మార్కుల పర్సెంటేజ్ తో మంచి పెర్ఫార్మెన్స్ చేసి మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళందరికీ షైనింగ్ స్టార్స్ అనే పేరుతోటి వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఉంటారు అనమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 ఇచ్చేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తూ ఉందంట, షైనింగ్ స్టార్స్ అని పేరు పెట్టి. సరే 20,000 1,00,000 పక్కన పెడితే వాళ్ళకి ఇచ్చిన చెక్కులన్నా కరెక్ట్ ఇవ్వాలా? కరెక్ట్ చెక్కులు ఇవ్వాలి కదా. పైగా పార్వతీపురంకి వెళ్ళి లోకేష్ గారి తన స్వహస్తాలతో 90 మందికి షైనింగ్ స్టార్స్ కి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి స్వహస్తాలతో చెక్కులు పంపించినప్పుడు మినిమం కట్టసి ఉండాలి కదా, ఆ చెక్కులు చెల్లుతాయా లేదా అని. మనిషికి చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేశారు విద్యార్థులు. చేయగానే వెంటనే ఈ చెక్కు బౌన్స్ అమ్మా, ఈ పంచేవి చెక్కులు ఫేక్ చెక్కులు అంటూ రిటర్న్ చేయడం జరిగింది. అదేంటి, ఒకళ్ళు నారా లోకేష్ గారు ఇచ్చారు చెక్కులు అంటే, నారా లోకేష్ ఇచ్చిన ఇంకొకరు ఎవరో చనిపోయిన వాళ్ళు దిగి వచ్చి ఇచ్చినా కూడా ఈ చెక్కులు చెల్లవమ్మా, సంతకాలు మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పారు. ఏం మ్యాచ్ అవ్వట్లేదు? ఆ లోకల్లో ఉన్నటువంటి దిగి వాళ్ళ సంతకాలు మ్యాచ్ అవ్వట్లేదంట. అది ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఆ చెక్కులన్నీ బౌన్స్ అయినాయి. వాటిని 90 మందికి ఇచ్చిన చెక్కులు. ఈ విషయాన్ని బయటకు వస్తే మీడియాలో ఎక్కడ అలరైపోతామని దాన్ని దాచేయడానికి నానా విధాలా ప్రయత్నించారు. కానీ 90 మంది విద్యార్థులు వాళ్ళ కుటుంబాలంటే దగ్గర 500 మంది వేసుకోండి. 500 మందిలో విషయం బయటకు రాకుండా ఉంటుందా? వచ్చేసింది, మీడియాకి వచ్చేసింది. లోకేష్ గారు విద్యార్థులకు ఇచ్చినటువంటి చెక్కులన్నీ బౌన్స్. మళ్ళీ అంట వ్యాలిడ్ చెక్కులు ఎప్పుడో ఇస్తారో లేదు కూడా డౌట్. ఎందుకంటే ఇది కూడా గ్యాస్ మీరు డబ్బులు కట్టండి ముందు, గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత మీకు 24 hours మీ అకౌంట్ లో వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మళ్ళీ ఈ చెక్కులు కూడా ఆంఫాట్ వెళ్ళిపోయినాయి అంతే, నాకు తెలుసు రావు. వచ్చినా కూడా నాకు డౌటే. సో ఇది చెల్లని చెక్కుల వీరుడు లోకేష్ గారు అంటూ బయట వార్తలు వస్తుంది. పాపం లోకేష్ గారు ఎటు వెళ్ళినా కూడా నొయ్యో గొయ్యో పెంటో పేడో ఏదో ఒకటి తగులుతానే ఉంది. పాపం చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఇప్పుడు విద్యార్థులకి షైనింగ్ స్టార్స్ కి ఇంత మోసం చేయడం తగునా సార్ మీకు? దయచేసి ఆ చెక్కులేవో పాపం త్వరగా ఇవ్వండి అని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ. థ్యాంక్ యూ సో మచ్.